2026లో దేశమంతా జనాభా లెక్కలు తీస్తారు. అప్పుడే దేశంలో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. 2026లో అంటే వచ్చే సంవత్సరం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. దాని ప్రాతిపదికన దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అయితే గత కొంతకాలంగా ఒక ఆందోళన ఏంటంటే, జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ ఈ పునర్విభజన జరిగితే అప్పుడు ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకేమో ఎక్కువ ఎంపీ సీట్లు, ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయి. అసెంబ్లీ సీట్లు వస్తే పర్వాలేదు, కానీ పార్లమెంట్ సీట్లు కూడా ఎక్కువ వస్తాయి. అంటే పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు ఉత్తరాది రాష్ట్రాలకే ఉంటాయి. వేరేయాజ్ దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్లో స్థానాలు తగ్గుతాయి. ఎందువల్ల అంటే ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ చాలా తక్కువ, అందువల్ల అక్కడ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది గణనీయంగా. వేరేయాజ్ దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గింది గణనీయంగా. సో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే సహజంగానే ఉత్తరాది రాష్ట్రాలకి ఎంపీ స్థానాలు బాగా పెరుగుతాయి, సౌత్ స్టేట్స్కి బాగా తగ్గుతాయి. ఇది చాలా ప్రమాదకరం, దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా గొడవ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగో ఉత్తరాది పార్టీ కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకి ఉపయోగం, సో ఆ ప్రాతిపదికనే వాళ్ళు చేస్తారు అని చెప్పి ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. కానీ తాజాగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం చెప్పారంటే, నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయబోవడం లేదు, అందువల్ల దక్షిణాది రాష్ట్రాలకి ఎటువంటి నష్టమో జరగదు అని. ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే గతంలో అనుకున్నట్టుగా ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి. ఇప్పటికే అది దేశంలో చాలా పెద్ద రాష్ట్రం, చాలా పాపులర్ స్టేట్, 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. యూపీలో ఎవరు గెలిస్తే వాళ్ళు దేశంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు అని చెప్తుంటారు జనరల్గా. అవి జనాభా లెక్కల ప్రకారం 2026లో కనుక పునర్విభజన జరిగితే 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఒక్క ఉత్తరప్రదేశ్కే 128 ఎంపీ స్థానాలు ఉంటాయి. అలాగే బీహార్కి ప్రస్తుతం 40 సీట్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వాళ్ళకి పార్లమెంట్ సీట్లు 70 అవుతాయి, 40 నుంచి 70. యూపీకి ఏమో 80 నుంచి 128. వేరేయాజ్ సౌత్లో చూడండి ఎట్లా ఉంటుందో. జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి, కానీ చాలా తక్కువ పెరుగుతాయి ప్రపోర్షనేట్గా చూస్తే. కర్ణాటకలో ప్రస్తుతం 28 సీట్లు ఉన్నాయి, జనాభా ప్రాతిపదికన చేస్తే 36 అవుతాయి. తమిళనాడులో 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 41 అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి, అవి 28 మాత్రమే అవుతాయి, అంటే 3 పెరుగుతాయి. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం, అవి 20 మాత్రమే అవుతాయి, అక్కడ కూడా 3 సీట్లు మాత్రమే పెరుగుతాయి. వేరే యూపీలో, బీహార్లో, ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఎంపీ కావచ్చు, భారీ ఎత్తున ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి వాళ్ళకి. ఈ నేపథ్యంలో ఈ కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి అమిత్ షా ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ ప్రకారం ఏంటంటే, జనాభా ప్రాతిపదికన దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఉండదు అని. దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు, ఎందుకంటే ప్రాతిపదిక జనాభా కాదు కాబట్టి. ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ ప్రకారమే, ఆ నిష్పత్తి ప్రకారమే, ఆ దామాషా ప్రకారమే సీట్ల పెంపకం ఉంటుంది. పార్లమెంట్ సీట్లని ప్రస్తుతం ఉన్నటువంటి 542 సీట్ల నుంచి 750 సీట్లు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ 542లో ప్రస్తుతం ఏపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 25 సీట్లు ఉన్నాయి. అంటే ఎంత పర్సంటేజీ? 4.6%. సో 750 చేసినప్పుడు ఈ శాతం ప్రకారమే పెరుగుదల కూడా ఉంటుంది. దామాషా ప్రకారం కనుక ఈ నెంబర్ని పెంచితే, అంటే పార్లమెంటు స్ట్రెంగ్త్ మొత్తాన్ని 750 చేస్తే అప్పుడు ఏపీ నుంచి ఎంపికయ్యే ఎంపీలు 34 మంది ఉంటారు, 9 మంది పెరుగుతారన్నమాట 2029 ఎన్నికలకి. 750 స్ట్రెంగ్త్ అయినప్పుడు పార్లమెంటుది, ఆ ప్రకారం నంబర్స్ కూడా పెరుగుతాయి. అందువల్ల 34 మంది ఎంపీలు ఉంటారు ఏపీ నుంచి. అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రస్తుతం 17 మంది ఉంటే పార్లమెంట్లో ప్రస్తుతం తెలంగాణ నిష్పత్తి 3.1%. ఆ నిష్పత్తి ప్రకారమే ఈ నంబరు 17 నుంచి 23కు పెరుగుతుంది. అంటే 23 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటారు 2029 ఎన్నికల నాటికి. సో మొత్తంగా ఏమిటంటే, జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారమే పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉంటుంది అన్ని రాష్ట్రాలకి అని అమిత్ షా స్పష్టత ఇవ్వడంతో
గతంలో ఉన్నటువంటి ఆందోళన తిరిగిపోయినట్టే. గతంలో అనుకున్నట్టుగా జనాభా లెక్కల ప్రకారం కనుక ఎంపీల సంఖ్యను పెంచితే అప్పుడు ఖచ్చితంగా నార్త్ ఇండియన్ డామినేషన్ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు సౌత్ ఇండియాకి ఏమాత్రం ప్రాధాన్యత ఉండేది కాదు. సౌత్ ఇండియా రాష్ట్రాలతో సంబంధం లేకుండానే నార్త్ ఇండియాలో మాత్రమే గెలిచి సెంట్రల్లో గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి ప్రకారమే పార్లమెంట్లో స్థానాల సంఖ్య అన్ని రాష్ట్రాలకి పెరుగుతుంది అని బీజేపీ స్పష్టత ఇచ్చింది.